హాయ్ అండి. ఇవాళ నార్మల్ బ్లౌజు లైనింగు అదేం కాకుండా సాదా బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో ఎలా కటింగ్ అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైము చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా బ్లౌజ్ని ఇలాగా నీట్గా ఇలా మడత వేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ ఈ నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఈ జాయింట్ సైడ్ జాయింట్ ఇలా చేసుకుంటాం కదా, అక్కడ నుంచి ఈ చంక ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా టేప్ ఇలా పెట్టేసుకొని కొంచెం ఇలాగా ఎంత లూజ్ ఉందో చూసుకోవాలండి. దీనికి 19 ఇంచులు నడుము లూజ్ అయితే వచ్చింది కదా, ఈ 19 ఇంచులకి ఒక 2 ఇంచులు కలుపుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 21 ఇంచులకి నడుము లూజుని మార్క్ చేసుకోవాలి. చూడండి, నడుము లూజు 21. ఇప్పుడు ఈ చివరన ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లు కలుపుకుంటూ ఇలా ఒక లైను డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే నేను కింద ఇక్కడ నేను జాయింట్ అయితే వేరే పీస్ అయితే వేయట్లేదండి, దీన్నే మడత వేసుకుంటాను. చూడండి, ఈ బ్లౌజ్ కూడా ఈ క్లాత్ని ఎక్స్ట్రాగా ఇలా మడత వేసి కుట్టేస్తున్నారు కాబట్టి ఇలా 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ ఈపు పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. అందుకోసం ఇక్కడ ఈ చివరి నుంచి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ చేస్తారు కదా, ఇక్కడ వరకు ఇలా పట్టుకునేసి ఎంత ఈపు పొడవు అనేది ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ పొడవు అనేది ఈ కుట్టు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచి పైకి అనేది మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చు కోసం. చూడండి, ఇప్పుడు ఈ పొడవు అయితే తీసుకున్నాం కదా, ఒకసారి మనం తీసుకున్న ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా దగ్గర నుంచి ఈ ఈపు పొడవు ఎంత ఉందనేది ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఈ పొడవు అనేది 14.5 కంటే ఒక పాయింట్ అనేది ఎక్కువగా ఉంది. ఈ 14 ఇక్కడికి వచ్చింది కదా, చూడండి, ఇంచుమించు 14.5 ఉందండి. ఈ 14.5ని ఈ సైడ్ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే స్ట్రైట్గా క్రాసులు అవి రాకుండా ఉండడం కోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 2 గీతల్ని ఇలా స్ట్రైట్గా ఒక లైను ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ అనేది మనకి 19 ఇంచులకి 2 ఇంచులు కలుపుకుంటే 21 ఇంచులు వచ్చింది కదా, ఆ 21 ఇంచుల్ని నడుముకి మార్క్ చేసుకోవాలండి. 21లో సగానికి అయితే మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, ముందుగా బ్లౌజ్ అయితే ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు 21లో సగానికి మార్క్ చేసుకోవాలి. 21లో సగం 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు 21లో సగం కరెక్ట్గా మీకు తెలియలేదు అనుకుంటే చూడండి, ఈ 21 దగ్గరికి ఈ టేప్ని ఇలా సగానికి 21 ఇంచుల దగ్గరికి ఇలా సగానికి మడత వేసి ఈ సగం దగ్గర ఎంతవరకు వచ్చిందో చూసుకొని ఈ వచ్చిన ఈ సగాన్ని ఇలా మార్క్ చేసుకుంటే నడుము లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇదే 10.5 ఇంచుల్ని ఈ వైపు కూడా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే స్ట్రైట్గా ఉండడం కోసం, క్రాస్లు అవి రాకుండా ఉండడం కోసం ఇలా 2 పక్కల మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి మనం 10.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాము. ఇక్కడ 21 ఇంచులు 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం తీసుకున్నాము. మామూలుగా అయితే 19 ఇంచులే కదా ఉండేది, 19లో సగం ఎంత అనేది చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, ఈ 2 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగు, ఇక్కడ ఒక మార్కింగు చేసుకోవాలి 2 ఇంచెస్ దగ్గర.
చూడండి, ఇది ఈ 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి కొంచెం ఇంచుమించుగా అందరికీ కొద్దిగా మీడియం సైజు ఉండే వాళ్ళందరికీ ఒక 5 ఇంచుల షోల్డర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొద్దిగా లావుగా ఉండే వాళ్ళకైతే ఒక 5.5 ఇంచులు అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం లావుగా ఉంటే 6 ఇంచుల వరకు షోల్డర్ అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీడియం సైజు వాళ్ళ బ్లౌజే కాబట్టి నేను ఒక 5 ఇంచులకి షోల్డర్ అనేది చూడండి 5 ఇంచుల దగ్గరికి షోల్డర్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇదే 5 ఇంచుల్ని మనం చంక రౌండ్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని 5 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదే 5 ఇంచుల్ని ఈ సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 గీతల్ని ఇలా కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చూడండి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ కోసం ఈ మూల దగ్గర నుంచి ఒక 1 ఇంచుకి అయితే ఇలా మార్క్ చేసుకొని చూడండి, ఈ మూల దగ్గర నుంచి 1 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని మనం ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి కదా, అందుకోసం ఈ పై వైపు నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే ఇలా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం కొంచెం క్రాస్గా ఇక్కడికి కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి కొంచెం కొంచెం ఇలా ఈ గీతలోకి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం ఎన్ని ఇంచులు తీసుకోవాలో చూడండి. ఈ నెక్ కోసం మనం షోల్డరు 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఒక 2.5 ఇంచుల్ని మనం షోల్డర్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 2.5 ఇంచులు ఈ చంక రౌండ్ కోసం, ఈ 2.5 ఇంచులు నెక్ కోసం ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈపు పొడవు కోసం 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ ఈ కింద నుంచి నెక్ ఎంతవరకు ఉందో ఇలా చూసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేసి ఇక్కడ ఎంతవరకు ఉందో చూసుకొని ఈ నెక్ వరకు ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ గీత వరకు ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇది నెక్ మనకి ఎలాంటి నెక్ కావాలో చూసుకొని అలాంటి నెక్ మనం చూసుకోవచ్చు. మనం రౌండ్గా కావాలనుకుంటే ఇలా రౌండ్ పెట్టేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ లా కావాలనుకుంటే ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏ నెక్ కావాలన్నా కూడా ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని నెక్ అయితే మనకు నచ్చిన నెక్ మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి వీ నెక్ అయితే పెడుతున్నానండి. ఇది ఇక్కడ నుంచి ఇలాగే ఉంచేసి ఈ పై నుంచి చూడండి, పై నుంచి ఒక 2.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గరికి ఇది కొంచెం ఇలా బయట నుంచి చూడండి, ఇక్కడ వీ నెక్ అనేది నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మాత్రం ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది కొంచెం బయటికి ఇలా అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది వీ నెక్ అండి, కొంచెం ఇలా గీత దగ్గర కంటే ఒక 1/2 ఇంచ్ ఇలా బయటకి అయితే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నెక్ అనేది ఇలా వస్తుంది. బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్
ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా మడత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఆల్రెడీ బ్లౌజ్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా, మరలా ఇంకో ఫోల్డ్ అయితే ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ చివరి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఈ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇలా ఎంతవరకు ఉందో చూసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అండి. ఈ చివరన కూడా ఈ హ్యాండ్ అనేది ఇప్పుడు ఈ చివర తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చంక దగ్గరకి ఇలా పై వైపు నుంచి ఈ చివర కుట్టు వరకు ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకు ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ అనేది కలుపుకోవాలి. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా అయితే చూడండి ఒకసారి ఇలా హ్యాండ్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ ఇలా కట్ చేసిన తర్వాత ఈ సెంటర్లో ఇలా ఒక టక్స్ అయితే ఇలా ఇచ్చుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇది సెంటర్ పాయింట్ అని మనకి గుర్తు కోసం. ఇప్పుడు హ్యాండ్కి ఒకవైపునైతే లోతు తీసుకోవాలి కదా, అందుకోసం చూడండి ఇక్కడ నుంచి ఒక 1.5 ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ సైడ్ నుంచి కూడా అలాగే ఒక 1.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఊరికే ఒకటి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి, కొలత ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇలా క్రాస్ అనేది ఇలా తీసుకోవాలండి. ఈ స్ట్రైట్గా ఇలా తీసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రాస్ అనేది కట్ చేస్తేనే మనకి ఫ్రంట్ వైపున ముడతలు అనేవి లేకుండా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇక్కడ కలిపేసుకోవాలి. ఈ చిన్న పీసు మనం తీయడం వల్ల చంక వైపు ముడతలు అనేవి లేకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. చూడండి, ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయింట్ కూడా అయిపోయాయి కదా. చూడండి, ఇలా క్రాస్ అయితే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్లు కట్ చేసుకోవాలి. చూడండి, అందుకోసం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో చూడండి ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ భాగం అయితే ఇక్కడ చూడండి మనం ఇందాక కట్ చేసి రెడీ చేసుకున్నాం కదా బ్యాక్, ఇది ఇలా క్రాస్గా ఇలా నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకుంటున్నానండి. అదే మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ కట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి దీన్ని ఇలాగా ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇది ఎలా ఉందో అలా అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చుట్టుపక్కల ఇది ఎలా ఉందో అలాగా ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డరు జాయింట్ అయితే వేస్తాం కదా, అక్కడి నుంచి ఇక్కడ ఫ్రంట్ వైపున ఈ డాట్ వేసుకోవడం కోసం
చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి వదిలేసి ఈ షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉందో చూసుకొని ఇక్కడ పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసేయాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ వైపు డాట్ వేసుకుంటాం కదా, ఇలా పెట్టేసుకొని ఇది ఎంత పొడవు ఉందో చూసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఖర్చు ఎక్కడికి ఉందో చూసుకొని ఈ ఖర్చుతో పాటు ఇలా ఈ గీత మీదకి ఇలా పెట్టేసుకొని ఈ షోల్డరు జాయింట్ అనేది ఈ మనం మార్కింగ్ చేసుకున్న ఈ దీని మీదకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కొంచెం కొంచెంగా ఫ్రంట్ని ఇలా తిప్పేసుకుంటూ ఇది ఎంతవరకు ఉందో చూసుకొని ఇక్కడ నుంచి నెక్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా ఇలా నెక్ అయితే మార్కింగ్ ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పట్టీలు వేసుకుంటాం కదా, ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ. ఈ ఉక్సులు పట్టీ దగ్గర ఈ ఉక్సులు పట్టీని అయితే కొలత కోసం తీసుకోవాలండి. ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేయాలి. అలాగే ఇక్కడ షేప్ పట్టీ అనేది జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే పై వైపున కింద వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి, ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్న చూడండి హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ షేప్ పట్టీకి జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇలా చూసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు వదిలేయాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఎక్స్ట్రాకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి దీనికి కూడా కొంచెం కొంచెం ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి. ఫ్రంట్ భాగానికి ఇక్కడ నుంచి కొంచెం ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ వైపున కొద్దిగా ఇలా కిందకి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఈ కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోవడం వల్ల టైట్గా లేకుండా పట్టేసినట్టు ముడతలు అనేవి లేకుండా నీట్గా ఉంటుంది. అంతేనండి. మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మర్చేసుకుని చూడండి, ఇక్కడ మనం ఈ డాట్స్ అయితే ఇలా వేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఇలా డాట్స్ వేసుకుంటాం కదా, దానికోసం ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా మడత వేసుకొని ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇలా ఒక 3.5 ఇంచులు ఉండేలాగా ఇలా మడత వేసుకొని 2.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇక్కడ ఇలా డాట్స్ అయితే చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఈ ఫ్రంట్లో అయితే ఇలా కుట్టుకుంటాం కదా, వాటి కోసం అన్ని ఇవి. ఇప్పుడు ఇక్కడ సైడ్న మనం ఇంకో కుట్టు వేసుకుంటాం కదా, 3 డాట్స్ వేసుకుంటాం కదా, అందుకోసం ఈ రెండింటి మధ్యలో చూడండి ఇలా లేదంటే ఇలా మడత వేసుకొని మధ్యలోకి ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి బ్యాక్, అలాగే ఫ్రంట్, అలాగే హ్యాండ్స్. అంతేనండి. ఈజీగా జాకెట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇంతేనండి. చాలా ఈజీగా అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీ బ్లౌజ్ని మీరే కట్ చేసుకునే విధంగా అయితే కటింగ్ అయితే ఉంటుంది. 1-2 సార్లు చూడండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.